ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులేషన్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ నాంపల్లి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతించడంతో రేపు చెంచల్గూడ నుంచి పోలీసులు క్రిషాంక్ ను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇక ఓయూ సర్క్యులర్ ని సోషల్ మీడియాలో క్రిషాంక్ వైరల్ చేయడంతో క్రిషాంక్ పై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫేక్ సర్కులర్ జారీ కేసులో క్రిషాంక్ 3 రోజుల పాటు కస్టడీ కావాలంటూ కూడా ఉస్మానియా క్యాంపస్ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు విచారణ జరిగిన తర్వాత ఒక్కరోజు మాత్రమే క్రిషాంక్ ను విచారణ చేపట్టాలంటూ ఒక్కరోజు విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. క్రిషాంక్ ని రేపు చెంచల్గూడ జైలు నుంచి కూడా అదుపులోకి తీసుకొని ఓయూ పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత అతన్ని ఒక్కరోజు పాటు 24 గంటల పాటు విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ ఒక్కరోజు విచారణలో క్రిషాంక్ ఈ ఫేక్ సర్కులర్ జారీ చేయడం వెనుక ఎలాంటి ఉద్దేశం ఉంది, ఎవరి ఆదేశాల మేరకు ఈ సర్కులర్ ని క్రియేట్ చేశారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఉస్మానియా క్యాంపస్ ఈ రకంగా అగౌరవపరిచే విధంగా ఫేక్ సర్కులర్ ఒకటి తయారు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నాలు చేసినందుకు కూడా క్రిషాంక్ పైన అనేక అభియోగాలు మోపారు. అతను కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా మార్గ మధ్యంలో పతంగి టోల్గేట్ వద్ద పోలీసులు క్రిషాంక్ మూవ్మెంట్ ని గుర్తించి అక్కడ అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి ఉస్మానియా పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పోలీసులు రిమాండ్ చేయడంతో క్రిషాంక్ 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. 3 రోజుల పాటు కస్టడీ కోరగా కోర్టు మాత్రం ఒక్కరోజు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రేపు చెంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్న తర్వాత క్రిషాంక్ ని అనేక కోణాల్లో పోలీసులు క్వశ్చన్ చేసి అతని నుంచి వివరాలు రాబట్టనున్నారు. ఎందుకు ఉస్మానియా క్యాంపస్ ని టార్గెట్ గా చేసి ఈ సర్కులర్ ని రిలీజ్ చేసి దీని ద్వారా ఏ మెప్పు పొందాలన్నటువంటి ప్రయత్నం చేశారు, ఏదైనా గత ప్రభుత్వ పెద్దలు ఆదేశాల మేరకే క్రిషాంక్ ఈ రకంగా వ్యవహరించాడా లేదా సొంత నిర్ణయంతో ఈ ఫేక్ లెటర్ ఐడి క్రియేట్ చేసి దీని ద్వారా సోషల్ మీడియా బీఆర్ఎస్ గ్రూప్స్ కి సంబంధించి వాటిలో ఎక్కువగా క్రిషాంక్ షేర్ చేసి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ ఫేక్ సర్కులర్ జీవోని రిలీజ్ చేశాడు అన్నట్టుగా కూడా ఓయూ క్యాంపస్ కు చెందినటువంటి చీఫ్ వార్డెన్ ఫిర్యాదు పైన క్రిషాంక్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో క్రిషాంక్ పైన తెలంగాణ వ్యాప్తంగా 17 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 17 కేసులకు సంబంధించినటువంటి విచారణ కూడా త్వరలో పోలీసులు జరపబోతా ఉన్నారు. అనేక ఇష్యూస్ లో క్రిషాంక్ ఇన్వాల్వ్ అయ్యి నేరుగా ఆ విషయాలను తనే ప్రధాన పాత్ర పోషించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసులు నమోదు చేయగా పోలీసులు ఆ అధికార పార్టీకి దగ్గరగా అత్యంత సన్నిహితుడుగా వ్యవహరిస్తా ఉన్నాడు కాబట్టి చూసి చూడనట్టు వదిలేయడము. ఇప్పుడు బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిషాంక్ సంబంధించినటువంటి ఆగడాల వ్యవహారం అంతా కూడా ఇప్పటి పోలీసులంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు, తాజాగా నమోదైనటువంటి ఉస్మానియా క్యాంపస్ కేసు పైన పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకొని క్రిషాంక్ ఇంకా ముందు ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఈ రకంగా నకిలీ జీవోలు గాని సర్కులర్లు గాని జరగనివి ఇష్యూస్ జరిగినట్టుగా క్రియేట్ చేసి ప్రజలను డైవర్ట్ చేసి బీఆర్ఎస్ వైపు ఓటు మళ్లించుకునేటువంటి ప్రయత్నాలు చేసినందుకు క్రిషాంక్ ను ఉస్మానియా క్యాంపస్ లో నమోదైనటువంటి కేసు ఆధారంగా అదుపులోకి తీసుకుని రిమాండ్ చేయడం జరిగింది. రేపు చెంచల్గూడ జైలు నుంచి అతను అదుపులోకి తీసుకున్న తర్వాత ఉస్మానియా క్యాంపస్ కి చెందినటువంటి విద్యుత్ తర్వాత నీటి కొరతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక సర్కులర్ ని తనే తయారు చేసి తన అకౌంట్ ద్వారా దాన్ని ట్వీట్ చేసి ఆ ఉస్మానియా క్యాంపస్ పూర్తిగా పరువు ప్రతిష్టలు దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నడూ లేని విధంగా 100ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా క్యాంపస్ కి ఏ రోజు కూడా నీటి విద్యుత్ కరువు రాలేదు. మొదటిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఒక దుష్ప్రచారానికి ఒడిగట్టాడు క్రిషాంక్ అనే దానిపై కూడా ఇతర ప్రతిపక్షాలు అధికార పార్టీలు బీఆర్ఎస్ పైన తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నాయి. రేపు అతను అదుపులోకి తీసుకున్న తర్వాత వెనక నుంచి చేయించినటువంటి బీఆర్ఎస్ బడా నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందన. చెప్పాలి ఇంటి మూడు ఎంతమంది ఉంటే మీ బ్యూరోక్రాట్స్ కదా మాకెళ్తే ఎంతమంది వస్తాయి జ్యుడిషియల్ పొంగొట్టేసి అందరూ అరెస్ట్ చేయరు.